మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను చూడండి. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకొని వాయించాను. చూసారా, సౌలు మీదకి దేవుని దగ్గర నుండి ఒక దురాత్మ వచ్చిందట. దేవుని దగ్గర నుండి దురాత్మ రావటం ఏమిటి అంటే, వాస్తవాలు అంగీకరించే మనస్సు లేని వారికి దేవుడు ఎప్పుడూ దూరస్తుడే. దేవుడు అంటాడు, నాతో నీకేం పనిరా సౌలు, నీకు సత్యం వద్దు, అబద్ధం కావాలి, వాస్తవాలు అంగీకరించే మనస్సు నీకు లేదు, నీకంటే యోగ్యుడు అని ఒప్పుకునే మనస్సు నీకు లేదు, మేలు చేసిన వాడిని సన్మానించే బుద్ధి, కృతజ్ఞత చూపించే బుద్ధి నీకు లేదు, మేలు చేసిన వాడి మీద అన్యాయమైన కోపాన్ని, ద్వేషాన్ని, విషపు చూపు కలిగి ఉన్న నీకు నేనెందుకురా సౌలు అని దేవుడు సౌలుని విడిచిపెట్టేశాడు. దేవుడు అందరితో ఉండడండి. ఆయనకు భయపడే వారితో ఉంటాడు, సత్యాన్ని ప్రేమించే వారితో ఉంటాడు, న్యాయాన్ని, ధర్మాన్ని ప్రేమించి నీతి న్యాయాలను నిలబెట్టే వారితో ఉంటాడు. నా ఇష్టం వచ్చినట్టు నేనుంటా, అడ్డగోలుగా మాట్లాడతా, వంకరొంకరగా ప్రవర్తిస్తా, నేనేమైనా చేస్తా అంటే మనుషులు మనమే ఉండడానికి ఇష్టపడం. నీ చావు నువ్వు చావు, నీ కర్మ అని ఇటువంటి పనికి మాలిన వ్యక్తులను విడిచిపెట్టి మన దారిన మనం లైఫ్లో ముందుకెళ్ళిపోతాం. అడ్డగోలుగా మాట్లాడుతూ, వంకరొంకరగా బ్రతుకుతూ, ఒక పద్ధతి, ఒక క్రమము లేకుండా ఇష్టానుసారంగా, వాక్యంతో సంబంధం లేదు, చర్చితో సంబంధం లేదు, పాస్టర్తో సంబంధం లేదు, నా లైఫ్ నా ఇష్టం అని చిల్లరగా, అల్లరి చిల్లరగా, పోరంబోకుగా బ్రతికే ఎంతోమందిని, నేను ఇప్పటిదాకా ఎంతోమందిని దూరం చేసుకోవాల్సి వచ్చింది. కారణం ఏంటంటే, ఒక సంఘముగా, ఒక పరిచర్యగా, ఒక పరిశుద్ధ సమూహంగా మనం ముందుకు వెళ్తున్నప్పుడు అందరూ ఒక మాట మీద ఉండాలి. అది దేవుని మాట ఉండాలి. అందరూ వాక్యానికి కట్టుబడి ఉండాలి, వాక్య క్రమములో నడవాలి. నాకు నచ్చినట్టు నేను, మీకు నచ్చినట్టు మీరు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతే ఇక వాక్యం ఎందుకు, ప్రార్థన ఎందుకు, దేవుడు ఎందుకు, సంఘం ఎందుకు ఇంకా. కానీ అందరికీ మంచి బుద్ధి ఉండదు కదా. ప్రతి పరిచర్యలో, దేవుని చేత నాటబడిన పవిత్రమైన ప్రతి పరిచర్యలో ఖచ్చితంగా కొంతమంది సౌలు లాంటి వ్యక్తులు, నా ఇష్టం అనే స్వభావం కలిగిన వాళ్ళు లేస్తారు. వాళ్ళు వాక్య క్రమానికి కట్టుబడి జీవించడానికి ఇష్టపడరు. ఇది తప్పు అన్నప్పుడు తప్పుని ఒప్పుకొని విడిచిపెట్టే స్వభావం వారికి ఉండదు. తప్పులు అందరూ చేస్తారండి, ఎవరూ దీనికి అతీతులు కాదు. మనిషి పుట్టిన ప్రతివాడు పొరపాట్లు చేస్తాడు, తప్పులు చేస్తాడు. తప్పు చేయని వాళ్ళు ఎవరు చెప్పండి. కానీ ఆ తప్పుని ఒప్పుకొని విడిచిపెట్టే గుణం మాత్రం అందరికీ ఉండదు. సౌలు విషయంలోనే మనం చూస్తే తప్పుల మీద తప్పులు చేస్తూ పోతున్నాడు సౌలు. ఇప్పుడే మాట్లాడుకున్నాం, దేవుని యొద్ద నుండి ఒక దురాత్మ సౌలు యొద్దకు రాగా, చూసారా, సౌలు మీదికి బలముగా వచ్చినందున, అది కూడా దేవుని దగ్గర నుంచి వచ్చిందట. దేవుడు పరిశుద్ధాత్మను మాత్రమే కాదు, కొందరి మీదికి దురాత్మలను పంపిస్తాడు, అందరి మీదికి కాదు. దేవుడే ఉద్దేశపూర్వకంగా కొందరి మీదకి ఎవరా కొందరి మీదకి దేవుడు దురాత్మలను పంపిస్తాడు. ఎవరి మీదికి అని అంటే, ఎవరైతే సత్యమును నమ్మరో. చూడండి, 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతున్నాను, మనసు పెట్టి వినండి. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. గమనించారా? సత్యమును నమ్మని వారి మీదికి దేవుడు మోసము చేసే శక్తిని పంపిస్తున్నాడట. సత్యమును నమ్మని వారు, దుర్నీతి యందు అభిలాష గలవారు. చూడండి, నీతి, న్యాయము, పద్ధతి, క్రమము అందరికీ నచ్చవు. అందరూ వీటిని బట్టి ఆనందించరు. కొంతమందికి నీతిగా బతకమంటే కోపం, పద్ధతిగా మాట్లాడమంటే కోపం. ఇది తప్పు, ఇలా ఉండకూడదు, చూడండి ఇది వాక్య క్రమానికి వ్యతిరేకం అంటే బాధ.
ఈ బ్రదర్ మంచోడు కాదు, ఈ చర్చి మంచిది కాదు, ఈ పాస్టర్ మంచోడు కాదు, చర్చి ఇది మాకు నచ్చరా. మరి ఏం నచ్చుతుంది మీకు? దుర్నీతి నచ్చుతుందా? అసత్యం నచ్చుతుందా? అడ్డగోలుతనం నచ్చుతుందా? ఆలోచించండి. సరే, సౌలు లాంటి మనుషులు అన్ని కాలాల్లోనూ ఉన్నారు, కాబట్టి మన కాలంలో కూడా ఉంటారు, ప్రతి పరిచర్యలో ఉంటారు, ప్రతి ఆధ్యాత్మిక కేంద్రములోనూ నేటి తరం సౌలులు మనకు కనిపిస్తుంటారు. స్త్రీలు పురుషులు కనిపిస్తుంటారు. క్రమము, వాక్య క్రమము, పద్ధతి, సత్యము, నీతి, న్యాయము, ధర్మము, మనసాక్షి నచ్చని వాళ్ళు ఉంటారు. వీళ్ళ మీదకి దేవుడు దురాత్మను పంపిస్తున్నాడు. మీకెందుకురా దేవుని ఆత్మ? మీకెందుకు దేవుడు? మీరు వాక్య క్రమాన్ని అనుసరించినప్పుడు, వాక్యాన్ని గౌరవించినప్పుడు, దేవుని భయం మీకు లేనప్పుడు, అయినా మళ్ళీ చర్చికి వస్తారు, మళ్ళీ పాటలు పాడతారు, చప్పట్లు కొడతారు, సువార్త సేవ అంటారు, ఏమండి, దేవుడు అంటారు, వాక్యం అంటారు, సాక్ష్యం అంటారు. ఎవరిని మోసగించడానికి ఇదంతా? మంచిది, మనుషులు బాగానే మోసపోతున్నారు, కానీ దేవుడు మోసపోతాడా? దేవుని మోసం చేయడం సాధ్యమేనా? మోసగాళ్ళ మీదకి దేవుడు మోసము చేసే ఆత్మను పంపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది చాలా ఆదరణ కలిగించే విషయం. మోసపరిచే మనసు మీకుంటే, మనుషులను ముందు నటిస్తూ, మనుషుల దగ్గర కపట భక్తిని, కపట ప్రేమను, మనసులో ప్రేమ లేదు దేవుడు అంటే, కానీ మనుషులందరి ముందు ప్రేమ ఉన్నట్టు బిల్డప్, ఫోజులు, ఉట్టి ఫోజులే. ఇప్పటిదాకా జీవితంలో ఎన్నడైనా ఒక్కసారైనా మీరు బైబిల్ చదివారా అంటే చదవని ఎంతోమంది మేము చదువుతున్నాం రోజు అంటుంటారు. బైబిల్ చదవరు, కాబట్టి వాక్యాన్ని ధ్యానించరు, వాక్యాన్ని జరిగించరు, కనుక వారిలో దేవుని ప్రేమ ఉండదు. వారి లైఫ్లో భూతద్దం పెట్టి వెతికిన దేవుని వాక్య క్రమం ఉండదు, తగ్గింపు ఉండదు, తగ్గింపు ఉండదు. మేలు చేసిన వారికి మేలు చేసే గుణం ఉండదు. సాయం చేసిన వారి మీద విషం కక్కుతారు. ఇదెక్కడ చోద్యం అండి? ఇదెక్కడ వింత అండి? సాతాను దగ్గర చూస్తున్నవి వీరి దగ్గర ఎలా కనిపిస్తుంది మనకంటే, వీళ్ళు సర్ప సంతానం. మనకంటే యోగ్యుడు ఎవరన్నా కనపడితే వాణ్ణి ఇక నాశనం చేయాల్సిందేనా? మనకంటే యోగ్యులు ఉండద్దా? మనకంటే తెలివైన వాళ్ళు, మనకంటే బలవంతులు, మనకంటే భక్తులు, మనకంటే సామర్థ్యం కలిగిన వాళ్ళు ఉండకూడదా? ఉంటే తప్ప? ప్రియా సహోదరి సహోదరులారా, మనకంటే మెరుగైన వ్యక్తులతోనే స్నేహం చేయాలి, అప్పుడే మనం బాగుపడతాం. మనకంటే భక్తిగా బ్రతికే వారితో సహవాసం చేయాలి, అప్పుడే మనలో భక్తి పెరుగుతుంది. వీళ్ళు నాకంటే భక్తిగా ఉన్నారు, నాకంటే తెలివిగా ఉన్నారు, నాకంటే సామర్థ్యం కలిగి ఉన్నారు, అమ్మో నేను వీళ్ళ దగ్గర ఉంటే నేను ఎవరికి కనబడను, ఎవరు నన్ను గుర్తించరు, నా తెలివి అందరికీ కనిపించకుండా పోతుంది అనే మనస్తత్వం, అది అత్యంత ప్రమాదకరమైంది. ఇటువంటి మనస్సు కలిగిన వాళ్ళు ఇతరులకు ప్రమాదకరంగా మారుతారు. రెండవది, వాళ్ళను వాళ్ళే నాశనం చేసుకుంటారు. దేవుని బిడ్డలలో ఇటువంటి మనస్సు ఉండదు, ఉండకూడదు. ఉంటే వాళ్ళు దేవుని బిడ్డలు కాదు. సత్యమును నమ్మక, చూడండి, సత్యమును నమ్మటం అందరికీ చేత కాదు. కొందరు నిజం చెప్పినా నమ్మరు, ఎందుకో అబద్ధాన్ని ఇష్టపడతారు. సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై, ఎలాగో సత్యాన్ని నమ్మరు గనుక, ఎలాగో నీతి నచ్చదు గనుక అబద్ధమును నమ్మునట్లు దేవుడు చేస్తున్నాడు. అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. చూసారా, దేవుడు మోసము చేయు శక్తిని పంపిస్తున్నాడు. ఆహాబు రాజు మీదికి దేవుడు అబద్ధమాడు ఆత్మను పంపించాడట. ఆహాబు రాజు జీతమిచ్చి 400 మంది ప్రవక్తలను అపాయింట్ చేసుకున్నాడు. ఆ 400 మంది ప్రవక్తలు దేవుని ప్రవక్తలు కాదు, దేవుడు పిలిచి అభిషేకించి పంపిన వాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళ దగ్గర దేవుని వాక్కు లేదు, అసలు వాళ్ళకి దేవుని భయం లేదు. ఆహాబు రాజే వాళ్ళ దైవం, ఆహాబు ఇచ్చే జీతమే వాళ్ళ జీవనాధారం. ఆహాబు ఏం చెప్పమంటే వాళ్ళు అదే చెప్తారు. వాళ్ళకి దేవుని భయం కానీ, నీతి, న్యాయం, సత్యం అనేవి లేవు. ఆహాబు మీద తిరగబడితే వాడిచ్చే డబ్బులు పోతాయి, జీతం పోతాయి. కాబట్టి వీళ్ళకి సత్యం కంటే డబ్బు ముఖ్యం కనుక ఆహాబు చెప్పమన్నదల్లా చెబుతూ పోయాడు.
చెబుతూ పోయేవాళ్ళు. ఆ కాలములో మికాయా అనే దేవుని చేత పిలువబడి అభిషేకించి పంపబడిన ఒక ప్రవక్త ఉండేవాడు. అతడు ఏలియా ప్రవక్త సమకాలికుడు, అంటే ఆ కాలంలో జీవించినవాడు. అసత్యాన్ని, దుష్టత్వాన్ని, అధర్మాన్ని ప్రేమించే ఆహాబు రాజు ఏలియా ప్రవక్తని ఇష్టపడలేదు, మికాయా ప్రవక్తని ఇష్టపడలేదు. తనకు నచ్చినట్టు మాట్లాడే అబద్ధ ప్రవక్తలందరినీ పోగేసుకున్నాడు. వాళ్ళకి జీతాలు ఇచ్చి పెంచి పోషించాడు. మికాయా అనబడే సత్యాన్ని ప్రవచించే ప్రవక్తను మాత్రం చెరసాలలో బంధించాడట. ఈ ఆహాబు రాజు యుద్ధానికి వెళుతూ తోడుగా పొరుగు దేశపు రాజు అయిన యెహోషాపాతును పిలుచుకున్నాడు. యెహోషాపాతు వచ్చాడు. యెహోషాపాతు ఏమో నీతిమంతుడు, భక్తుడు కనుక ఆహాబు రాజుతో అంటాడు, ఆహాబు, మనం యుద్ధానికి వెళ్ళటం దేవుని చిత్తమో కాదో కనిపెట్టి ప్రార్థించి వెళ్దాం అంటాడు. ఆహాబు రాజు అంటాడు, భలేవాడివే, నేను ఎప్పుడో కనిపెట్టాను, ఎప్పుడో ప్రార్థించాను. చూడు, నా దగ్గర 400 మంది ప్రవక్తలు ఉన్నారు. వీళ్ళందరూ యుద్ధానికి వెళ్ళు, యెహోవా నీకు జయమిస్తాడనే ప్రవచిస్తున్నారు అని ఆహాబు చెబితే, భక్తుడైన యెహోషాపాతు అంతరంగములో పరిశుద్ధాత్మ దేవుడు అతనికి తెలియజేస్తున్నాడు, ఇది దేవుని వాక్కు కాదు అని. కాబట్టి యెహోషాపాతు అంటాడు, వీళ్ళు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా ప్రవక్తలు అని అడిగినప్పుడు ఆహాబ్ అంటాడు, ఇంకా ఒకే ఒక్కడు ఉన్నాడు, కానీ వాడు నాకు నచ్చడు. ఎందుకు నచ్చడు? వాడు నాకు నచ్చింది చెప్పడు, సత్యమే చెబుతాడు. దేవుడు అంటాడు, వాక్యం అంటాడు, దేవుడు ఇలా చెప్పమన్నాడు అంటాడు. నాకేం కావాలో తెలుసుకొని నన్ను సంతోషపెట్టే ప్రయత్నం చేయరా ఎదవా అంటే, వాడు ఎంతసేపు దేవుడు దేవుడు వాక్యం అంటాడు అని ఆహాబు మికాయా గురించి తక్కువ చేసి అతని గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ యెహోషాపాతు పట్టుబట్టాడు. నువ్వు అలా అనడానికి వీల్లేదు ఆహాబు, అలా అనొద్దు ఒక దైవజనుడు గురించి. నువ్వు అతన్ని పిలిపి అతని దగ్గర కూడా కనిపెడదాం మనం అని అతన్ని పిలిపించినప్పుడు మికాయా ప్రవక్త ముందు రావటమే సత్యాన్ని చెప్పడానికి ఇష్టపడలే. ఎందుకంటే పందుల ముందు ముత్యాలు వేయద్దు అన్నాడు కదండి దేవుడు. నీకెందుకు రా సత్యం, నువ్వు ఎలాగో వినవు చావు, నీకు నిజం కంటే నీకు నచ్చిన సందేశం వినాలనుకుంటావు, వినేవాడికి చెప్పాలి, విననోడికి నీకెందుకు వాక్యం అని చెప్పి ఏళ్ళరా వేలు యుద్ధానికి వెళ్ళు అన్నాడు. అప్పుడు యెహోషాపాతు బ్రతిమిలాడాడు, దయచేసి అలా అన్నద్దు, సత్యం ఏంటో మాకు చెప్పు, యుద్ధానికి మేము వెళ్ళటం దేవుని చిత్తమా లేదా, దయచేసి కనిపెట్టు, యుద్ధంలో వాళ్ళు ఏం జరగబోతుందో కనిపెట్టమన్నప్పుడు అప్పుడు మికాయా ప్రవక్త అంటాడు, మీ దగ్గర ఉన్న 400 మంది ప్రవక్తలు పెంపుడు కుక్కల లాంటి వాళ్ళు. గమనించండి, కుక్కల లాంటి వాళ్ళు. ఈ పదాలన్నీ ఇక్కడ వ్రాయబడి ఉండకపోవచ్చు, కానీ ఇంట్లో పెంచుకునే ఒక కుక్క తన యజమానిని సంతోషపెట్టడానికి ప్రయత్నించినట్లుగా జీతానికి పనిచేసే ఈ దొంగ ప్రవక్తలందరూ వారికి జీతం ఇస్తున్న ఆహాబుని సంతోషపెట్టడానికి బ్రతికాడు. కానీ మికాయా, ఏలియా లాంటి ప్రవక్తలు అరుదైన ప్రవక్తలు, వారిని డబ్బుతో కొనలేం, వాళ్ళు జీతాలకు పనిచేయరు, వాళ్ళు రాజులకు భయపడరు, ప్రాణభీతి వారికి లేదు, దేనికైనా వాళ్ళు తెగిస్తారు, ఎవరిని లెక్క చేయరు, దేవుని వాక్యం దగ్గర తల వంచుతారు, అవసరమైతే ప్రాణమిస్తారు, తల తెగిన సత్యాన్ని ప్రేమిస్తారు, సత్యాన్ని బోధిస్తారు. అటువంటి అరుదైన ప్రవక్తలు మానవ చరిత్రలో అతి కొద్ది మంది మనకు కనిపిస్తారు. ఆ అరుదైన అతి కొద్ది మంది ప్రవక్తలను ఆహాబు లాంటి దుష్టులు, యెజబేలు లాంటి దుర్మార్గపు స్త్రీలు ద్వేషించారు, దూషించారు, చంపడానికి ప్రయత్నించారు. సౌలు దావీదుని చూశారు కదా ఎలా ద్వేషించాడో, అలాగే ఆహాబు మికాయాని, ఏలియాను ద్వేషించాడు. ఎప్పుడైతే యెహోషాపాతు బ్రతిమిలాడాడో అప్పుడు సత్యాన్ని తెలియజేయటం మికాయా ప్రారంభించాడు. అతడు అంటాడు, తర్వాత మీరు చదువుకోండి, 1 రాజుల గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనము నుంచి ఆఖరి దాకా. అసలు 22వ అధ్యాయం అంతా మీరు చదవగలిగితే ఇంకా బాగుంటుంది. అక్కడ రాయబడింది చాలా పెద్ద లేఖన భాగాలు. వీడియో సైజ్ పెరిగిపోతుంది కనుక నేను షార్ట్గా మీకు చెప్పదలుచుకున్నా. మికాయా ప్రవక్త ఇలా అంటాడు ఆహాబు మరియు యెహోషాపాతుతో,
పరలోక రాజదర్బారులో దేవుడు అక్కడున్న వారందరినీ అడగటం నేను చూశాను. మీలో ఎవరు వెళ్ళి ఆహాబు యుద్ధానికి వెళ్ళినట్లుగా ప్రేరేపిస్తారు అని అడిగినప్పుడు ఒక ఆత్మ యెహోవా సన్నిధికి వచ్చి నేను వెళతాను అని దేవునితో అన్నాడట. అప్పుడు యెహోవా ఆ ఆత్మను అడిగాడట, నువ్వే విధంగా యెహోషాపాతుని ఆహాబుని యుద్ధానికి వెళ్ళినట్లు ప్రేరేపిస్తావు అన్నప్పుడు ఆ ఆత్మ యెహోవాతో ఈ విధంగా సెలవిచ్చాడట. చూడండి, 1 రాజులు 22వ అధ్యాయము 22వ వచనం 22. అందుకతడు 21 నుంచి చదువుతున్నా. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి నేను అతనిని ప్రేరేపించదనగా యెహోవా ఏ ప్రకారము నీవు అతని ప్రేరేపించుదు అని అతని అడిగాను. అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన నీవు అతని ప్రేరేపించి జయము నొందుదువు, పోయి ఆ ప్రకారము చేయుమని అతనికి సెలవిచ్చాను. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి, ఈ మాటలు గమనించండి, యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. చూసారా, ఎవరుంచారు అబద్ధమాడు ఆత్మను? యెహోవా ఉంచాడు. ఎవరి నోట ఉంచాడు? నీ ప్రవక్తల నోట. ఎవరు ఆ ప్రవక్తలందరూ? నువ్వు పెట్టుకున్న ప్రవక్తలు, దేవుడు పెట్టిన వాళ్ళు కాదు. వాళ్ళు డబ్బిస్తే ఏమైనా చెబుతారు, డబ్బు కొరకు ఏమైనా చేస్తారు. కానీ డబ్బు అందరినీ లొంగ తీసుకోలేదండి. డబ్బు దగ్గర దేవుడు లొంగడు, దైవజనులు లొంగరు. అయినా కొంతమంది బుద్ధిహీనులు, తెలివి లేక, బుర్ర లేక, వాళ్ళకి డబ్బు పట్ల ఉన్న మక్కువ అందరికీ ఉందని అనుకుంటారు. మేమున్నట్టే అందరు ఉంటారేమో అనుకుంటారు. కానీ అందరూ అలా ఉండరు. డబ్బుతో అందరినీ కొనలేము. దేవుడు అభిషేకించి పంపించిన ఏ ప్రవక్తను డబ్బు చేత మనం కొనలేము, వారిని మార్చలేము. అటువంటి నికార్సైన నిప్పు లాంటి మికాయా ప్రవక్త దేనికి భయపడకుండా చెబుతున్నాడు, యెహోవా ఒక అబద్ధమాడు ఆత్మను నీ ప్రవక్తల నోట ఉంచాడు. చూసారా, దేవుడు పరిశుద్ధాత్మను మాత్రమే కాదు, కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తుల దగ్గరికి అబద్ధమాడు ఆత్మను, దురాత్మను, మోసపరుచు ఆత్మలను దేవుడు పంపించటం మనం చూస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, సత్యాన్ని ప్రేమించే మనసు మీకు లేకపోతే, నీతి న్యాయాలను ప్రేమించే మనసు మీకు లేకపోతే, ఇతరుల అభివృద్ధిని ఆనందాన్ని చూసి ఓర్చుకునే స్వభావం కనుక మీకు లేకపోతే, మీకంటే యోగ్యులైన వాళ్ళు, సామర్థ్యం కలిగిన వాళ్ళు, తెలివైన వాళ్ళు, భక్తి కలిగిన వాళ్ళు మీకు కనిపించినప్పుడు అభినందించటం, ఆనందించటం, కంగ్రాట్స్ అని చెప్పటం, భుజం తట్టి వెన్ను తట్టి ఎంకరేజ్ చేయటం మీకు చేత కాకపోతే మీరు దేవుని బిడ్డలు కాదు, మీరు సైతాను పిల్లలు అవుతారు. మీరు పాడే పాటలు నిష్ప్రయోజనం, మీరు చేసే ప్రార్థనలు దండగా. మేము దేవుని బిడ్డలమని మీరు అనుకుంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. మీరు దేవుని బిడ్డలని ఎవరైనా వచ్చి మీతో అంటుంటే వాళ్ళు కూడా మిమ్మల్ని మోసం చేస్తున్నారు. లేదండి మాకు రోజు బోళ్ళని కళ్ళు వస్తున్నాయి అనేవాళ్ళు ఉన్నారు కొంతమంది. తప్పుడు మాట, తప్పుడు బ్రతుకు, తప్పుడు బుద్ధి, తప్పుడు ప్రవర్తన కలిగిన ఎంతోమంది అంటుంటారు, దేవుడు మాతో ఉన్నాడు బ్రదర్. రాత్రి ఒక కల వచ్చిందండి, పరిశుద్ధాత్మ నా మీద దిగొస్తున్నట్టుగా. ఒక దర్శనం వచ్చిందండి, మొన్నే ఒక ప్రవచనం వచ్చిందండి. ఎందుకండి ఆ దిక్కుమాలిన కళలు, ప్రవచనాలు, దర్శనాలు? బుద్ధి బాగోనప్పుడు, బ్రతుకు బాగోనప్పుడు, మాట బాగోనప్పుడు, వాక్య క్రమము లేనప్పుడు నెత్తిని కొట్టుకోడాక కళలు, దర్శనాలు, ప్రవచనాలు. ఈ సందర్భంగా దైవజనుడిగా వాక్యం వింటున్న వారందరితో నేను పంచుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి, దయచేసి వినండి, అర్థం చేసుకోండి. ఎవరికైతే వాక్య క్రమము, వాక్యానుసారమైన జీవితము ఉండదో వారి ద్వారా వచ్చే ప్రతి కళ, ప్రతి దర్శనం, ప్రతి ప్రవచనం ముమ్మాటికి 100% దయాలు పలికిస్తున్నాయి. ఆ వ్యక్తి ఎవరైనప్పటికీ, ఎవరైనా కావచ్చు, నమ్మకండి. మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. కళలు, దర్శనాలు, ప్రవచనాలు చెప్పేవాడికి ఎప్పుడు ఏం పోదు. అది దేవుని వాక్కు అనుకొని నమ్మి గుడ్డిగా నమ్ముతారు చూసారా, వాడే దివాలా తీసేది. కళలు, దర్శనాలు, ప్రవచనాలు అంటూ దేవుడి పేరు మీద కుప్పల తెప్పలుగా కళలు, దర్శనాలు, ప్రవచనాలు చెప్పే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. వాళ్ళ జీవితాన్ని గమనించండి. వాళ్ళు ఏదైనా ఒక స్థిరమైన
పరిచర్యకి బద్దులై ఉన్నారా? ఒక లైఫ్ పార్ట్నర్తో కలిసి ఉన్నారా? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక విషయంలో క్రమము తప్పిన వాళ్ళు మిగతా అన్ని విషయాలలో కూడా క్రమం తప్పటం ప్రారంభిస్తారు. అంటే క్రమం అనేది నచ్చనప్పుడు ఎక్కడ నచ్చలేదు అక్కడ నచ్చలేదు అని ఉండదండి. దేవుని విషయంలో లాయల్గా లేని వాళ్ళు, దేవుణ్ణి మోసం చేయగలిగిన వాళ్ళు ఎవరినైనా మోసం చేయగలుగుతారు. వాక్య క్రమాన్ని తప్పిన వాళ్ళు అన్ని విషయాల్లో క్రమం తప్పుతారు. కాబట్టి గమనించండి ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాడు క్రైస్తవ ప్రపంచంలో లెక్కలేనంత మంది కళలు చెప్పేవాళ్ళు, దర్శనాలు చెప్పేవాళ్ళు, నా కుమారుడా నా కుమార్తె యెహోవా సెలవిచ్చినదేమనగా అని పిచ్చి ప్రవచనాలు చెప్పి మనుషుల జీవితాలతో ఒక ఆట ఆడుకునే క్రైస్తవ సహోదరులు సహోదరులు ఎందరో ఉన్నారు. ఇది తప్పు అని చెబితే వారికి నచ్చదు, కోపం వస్తుంది, బాధ కలుగుద్ది. వాక్యం ప్రకటించరు, వారి పిచ్చి ప్రేలాపనలే దేవుడి పేరుతో రుద్దుతూ అందరి జీవితాలు నాశనం చేస్తుంటారు. ఇది తప్పు. సౌలు మీదికి దురాత్మ వచ్చింది, యెహోవా దగ్గర నుండి వచ్చింది. వెంటనే సౌలు ప్రవచించడం ప్రారంభించాడు. చూసారా, సౌలు కూడా ప్రవచించాడు. ప్రవచించే ప్రతి వ్యక్తి పరిశుద్ధాత్మ వలన మాత్రమే ప్రవచించడు అని స్పష్టంగా అనేక సార్లు దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఆహాబు దగ్గరున్న 400 మంది ప్రవచించారు, కానీ వారందరూ అబద్ధమాడు ఆత్మ వారి నోటి మీద ఉండటం వలన, వారి నెత్తి మీద ఉండటం వలన వాళ్ళు ప్రవచించారు. అలాగే 2వ తెస్సలోనిక పత్రిక 2:11 మనం చూస్తాం, సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందుటకై దేవుడే మోసపరుచు ఆత్మకు వారిని అప్పగిస్తున్నాడు. చూసారండి, దురాత్మ అని, అబద్ధమాడు ఆత్మ అని, మోసపరచు ఆత్మ అని ఎన్ని ఆత్మలో ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ దేవుడి పేరు వాడుకుంటున్నాయి. మెరిసేదంతా బంగారం కాదని, దేవుడు పేరు వాడుతున్న ప్రతి వాడు దైవజనుడు కాదు, దైవ సేవకురాలు కాదు. జాగ్రత్త పడండి. సరే, ఇక మళ్ళీ మన అంశం దగ్గరకు వద్దాం. సౌలు రాజు దగ్గరకు వద్దాం. సౌలు ఎప్పుడైతే దావీదు గెలుపుని, దావీదు సామర్థ్యాన్ని, అతని యోగ్యతను చూసి మెచ్చుకోవడానికి బదులు, సన్మానించడానికి బదులు, ముద్దాడడానికి బదులు, గౌరవించడానికి బదులు అసూయ పెంచుకున్నాడో, విషపు చూపు నిలిపాడో, ఇమ్మీడియట్గా అతని మీదకి ఒక దురాత్మను దేవుడు పంపాడు. నీకెందుకురా దేవుని ఆత్మ? నీలాంటి నీచుడికి దేవుని ఆత్మ అక్కర్లేదు, నీకు దురాత్మ చాలు. అర్థమవుతుందా? కాబట్టే మనం జాగ్రత్తగా ఉండాలి, భయపడాలి. ఎలా పడితే అలా ప్రవర్తించేస్తే దేవుడు చూస్తూ ఊరుకోడు. నా ఇష్టం, నేనేమైనా చేస్తా అంటే చెయ్యి, కానీ దేవుడు ఉండడు. దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నీ కర్మ. లెక్కించాలే నీ స్తోత్రముల్ దేవా, ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కించాలే నీ స్తోత్రముల్ దేవా, ఎల్లప్పుడు